నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపించబోతున్నాయా? ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తున్నాయా? 5 ఏళ్ల విలాసం తర్వాత ఎన్నికల ప్రచారానికి జగన్ జనాల్లోకొచ్చేస్తున్నారా? మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టనున్న జగన్ను జనం రిసీవ్ చేసుకుంటారా? ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు గెలిపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. ఇప్పటికీ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చాలా వరకు అభ్యర్థులను ప్రకటించాయి. ఇంకా కొన్ని సీట్లకే ప్రతిపక్ష కూటమి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దాదాపు ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించడంతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత సీఎం జగన్ ఎన్నికల టూర్ ప్రణాళిక సిద్ధమైనట్టు సమాచారం. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఆయన బస్సు యాత్ర చేయనున్నారు. సుమారు వచ్చే ఎన్నికల పోలింగ్కు ఒకరోజు ముందు వరకు ఆయన ప్రజల్లోనే ఉండనున్నారు. తాను స్టార్ క్యాంపెయినర్గా మారి ప్రచారం చేయనున్నారు. దీనికి సంబంధించి వైసీపీ పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టనున్నారు. ఈ నెల 26న లేదా 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ద్వారా ప్రజలను కలుసుకోనున్నారు. కేవలం పదవి కోసం ప్రజల మధ్య గతంలో పాదయాత్ర చేసిన జగన్ అధికారం వచ్చాక విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. 2 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్లు వాడారు. తన సొంత ఇంటిని 100 కోట్లు పెట్టి విలాసంగా మార్చుకున్నారు. ప్రజల్ని కలిసిందే లేదు. ఎప్పుడూ జిల్లాల పర్యటనలకు వెళ్ళిందే లేదు. తాను జిల్లాల్లో పర్యటిస్తానని ఎప్పటికప్పుడు ప్రకటించడమే తప్ప వెళ్ళింది లేదు, చూసింది లేదు. బటన్ నొక్కుడు సభలకు గాల్లో పోయి బటన్ నొక్కి టీడీపీని, చంద్రబాబును, పవన్ను తిట్టి గాల్లో తిరిగి రావడమే ఆయన చేసిన పర్యటనలని జనసేన, టీడీపీ ఆరోపిస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఎన్నికలకు ముందు జనాల్లోకి వస్తానని జగన్ చెప్పుకొస్తున్నారు. అది కూడా ఎన్నికల కోడ్ వచ్చిన 10 రోజుల తర్వాత అత్యంత విలాసంగా జనం సొమ్ముతో కొనుగోలు చేసిన బస్సులో ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్లబోతున్నారు. రోజుకో పార్లమెంటు నియోజకవర్గంలో తిరిగి బహిరంగ సభ పెట్టాలనుకుంటున్నారు. ఇది ఎన్నికల ప్రచారమే కానీ తన పాలన ఎలా జరుగుతుందో, ప్రజలు ఏమనుకుంటున్నారో తిరిగి తెలుసుకునే ప్రయత్నం కాదని ప్రతిపక్షాలంటున్నాయి. అంటే ఓట్లేసి గెలిపించి 5 ఏళ్లు ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుని మళ్ళీ ఎన్నికల కోసమే ఓట్లు అడిగేందుకు తిరిగి వస్తున్నారా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 21 రోజుల పాటు యాత్ర సాగనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అలాగే పార్లమెంటరీ స్థానాల పరిధిలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ఈ యాత్ర సాగనున్నట్లు తెలుస్తోంది. తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇక ఈ బస్సు యాత్రలో భాగంగా ప్రతిరోజు ఒక జిల్లాలో సీఎం జగన్ ప్రచారం నిర్వహిస్తారు. ప్రజలకు తన హయాంలో జరిగిన సంక్షేమాన్ని వివరించనున్నట్టు తెలుస్తోంది. అలాగే బస్సు యాత్ర, సభలపై పూర్తి వివరాలను రూపొందిస్తున్నారు. వైనాట్ 175 నినాదంతో సీఎం జగన్ దూసుకెళ్లనున్నారని తాడేపల్లి వర్గాలు తెలిపాయి. ఇటీవల 175 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలుపొందిన జగన్ ఈసారి 175 నియోజకవర్గాల్లోనూ విజయం సాధించాలనే ఉవ్వెళ్లూరుతున్నారు.
ఈ క్రమంలో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను అనేక వడపోతల తర్వాత ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. పార్లమెంటరీ స్థానాల్లోని అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధం కాగా ఇప్పటికే రీజియన్ల వారీగా సిద్ధం సభలను ఏర్పాటు చేశారు. మరోవైపు జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రజలను నేరుగా కలిసే ప్రయత్నం చేయబోతున్నారు. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం ఇంటరాక్షన్, మధ్యాహ్నం బహిరంగ సభ ఉండనున్నట్టు సమాచారం. కొన్ని నెలల ముందు నుంచి ఆయా నియోజకవర్గాల్లో సామాజిక సాధికార బస్సు యాత్రలతో మంత్రులు, నేతలు ప్రజల్లోకి వెళ్లగా ప్రజల్లో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కోగా ఇప్పుడు జగన్ రాకతో ఎటువంటి పరిస్థితి ఉండబోతోందనేది రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వరకు ముఖ్యమంత్రి హోదాలో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ప్రోటోకాల్తో వచ్చిన జగన్ ఎన్నికల కోడ్ రావడంతో ఇక అన్ని సౌకర్యాలు లభించవు. సాధారణ పార్టీ అధ్యక్షుడిగానే వెళ్లాలి. ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తే సస్పెండ్ చేస్తారు. డ్వాక్రా మహిళల్ని సభలకు తరలించలేరు. ఇప్పుడు జగన్ ఆయన పార్టీ నేతలకు సభలకు జనాల్ని తరలించడం ఓ సవాల్గా మారే అవకాశం ఉంది. ఇప్పటికే లబ్ధిదారులకు అనేక పథకాలకు సంబంధించి డబ్బులు అకౌంట్లలో జమ కావాల్సి ఉంది. వారంతా సభకు వచ్చి నిలదీస్తే అసలుకే తేడా వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి జగన్ ప్రజల్లోకి రావడం ఎటువంటి పరిణామాలకి దారితీస్తుందో అనేది. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.